హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడలు వేసుకొని మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కుక్కర్లో నేను ఇక్కడ 1/2 kg దాకా మటన్ తీసుకుంటున్నానండి. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న. ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొంచెం 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని నీట్గా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. కొంచెం ముదురు మటన్ అయితే కొంచెం 8 నుంచి 10 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. చూసారు కదా, విజిల్స్ వచ్చేసి నేను కుక్కర్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. ఈ కడాయిలో నేను ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారు కదా, 1/4 కప్పు దాకా వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరుగు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి పింక్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. ఇందులో ఒక 2 మునక్కాడలు వేసుకుందామండి. నేను ఒక ఫింగర్ అంత లెంత్ తోటి కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, చక్కగా ఆయిల్లో మగ్గపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మునక్కాడలు ఆయిల్లో మగ్గితేనే బాగుంటుందండి, లేదంటే కొంచెం పచ్చివాసన వస్తాయి. ఇలా ఉడికిన దాంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు మునక్కాడలకి బాగా పట్టేదాకా ఉడికించుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి పెట్టుకున్న చిన్న తరుగు వేసుకుందామండి. చక్కగా టొమాటోలని కలుపుకొని ఆయిల్లో మగ్గించుకోవాలండి. టొమాటోలు మెత్తబడి పైన స్కిన్ సపరేట్ అయ్యేంతవరకు నీట్గా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే వంట చేసుకొని బాగుంటుంది. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చక్కగా ఉప్పు కారం మొత్తం మునక్కాడలు పట్టేదాకా ఉంచుకుందామండి. చూసారు కదా, మటన్ ప్రెషర్ అంతా పోయింది కుక్కర్ది. ఇప్పుడు ఉడికించిన మటన్ని మనం ముందుగా వండుకున్న మునక్కాడ కర్రీలో వేసుకుందామండి. వాటర్తో సహా వేసుకోవాలండి. వాటర్ వేస్ట్ చేయొద్దండి. మటన్ నుంచి వచ్చి వాటర్ బాగుంటుంది. గ్రేవీ బాగా ఫామ్ అవుతుంది. దాంతో చక్కగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా మగ్గించుకుందామండి. ఆ మటన్ ఫ్లేవర్ అంతా మునక్కాడలకు పట్టేంత వరకు. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ కర్రీ మటన్ వేసుకొని రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.